రీసెంట్గా ఏలూరు వెళ్ళినప్పుడు ఒకరోజు అందరం కలిసి చపాతీలు చేసుకుంటూ ఉంటే చపాతీలో కర్రీ ఏం చేద్దామా అనుకున్నప్పుడు ఎప్పుడు పన్నీర్ కర్రీ, చెన్నా కర్రీ, అలాగే ఆలు కర్రీ ఇవే చేస్తాం కదా అత్తయ్య, ఈసారి షేర్వా చేద్దాము అని మా బావగారు కోడలు అంటంతో ఈ షేర్వా రెసిపీ మన ఛానల్లో నేను పోస్ట్ చేయలేదండి. సరే నీతోనే చేసి పోస్ట్ చేస్తానని చెప్పి తన్నే బుక్ చేసేసాను అనమాట. ఈ షేర్వా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేస్తుందండి. ఒకసారి తను ఎలా చేస్తుందో చూసి మనం కూడా నేర్చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టింది, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసిందండి. దానిలోకి ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తుంది. పెద్ద టేబుల్ స్పూన్ నిండా సోంపు వేసిందండి. ఒక్క పెద్ద ఇలాచి వేసింది. 1 ఇంచి దాల్చిన చెక్క వేసింది. 7-8 లవంగాలు వేసిందండి. అవి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసింది. అలాగే 3 టొమాటోస్ వేసింది. ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని వలిచి వేసింది. ఒక 20 దాకా జీడిపప్పులు వేసిందండి. ఒక చిప్ప పచ్చి కొబ్బరి వేసింది. అలాగే అల్లం కూడా ఒక 2 అంగుళాల అల్లం వేసేసింది అనమాట. ఇవన్నీ చిన్నగా కట్ చేసి వేసేసి ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలట. తను ఏమేమి వేస్తుందో డీటెయిల్గా మాట్లాడుతూనే చేయించాను, కానీ ఆ స్టవ్ దగ్గర ఆ వేగుతున్న ఆ సౌండ్స్లో వాయిస్ క్లారిటీ లేక నేను మళ్ళీ వెనకాల చెప్పాల్సి వస్తుంది అనమాట. కొంచెంసేపు వేయించుకోవాలా, ఒక 2 మినిట్స్ అన్నీ కలిసేలాగా వేయించేసుకొని. ఇప్పుడు తను వంట చేసే పొయ్యికి చాలా పెద్ద హిస్టరీ ఉందండి. మా అత్తగారు చాలా ఇయర్స్ వాడిన తర్వాత కూడా మా పెద్ద తోడుకోళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారనమాట. 4 బర్నర్ స్టవ్ కొన్నా సరే నాకు ఇది మండినంత ఇదిగా వంట దీని మీద అయినంత ఇదిగా దాని మీద అవ్వట్లేదు, నాకు ఇదే ఇదిగా ఉంటుంది, నాకు అసలు దీని మీద ఒక్క చిన్న రిపేర్ కూడా రాలేదని చెప్పేసి తను చాలా ఇంట్రెస్ట్గా దీని మీద మా అత్తగారి జ్ఞాపకాలు తలుచుకుంటూ వంటలు అవి చేస్తూ ఉంటారనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా అనమాట. ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి మళ్ళీ కలుపుతూ అలాగ లో ఫ్లేమ్లో చాలా దగ్గర పడిపోయేలాగా మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఈ పేస్ట్ అంతా వేసేసి, ఈ పేస్ట్ అంతా మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ జార్లో ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసి ఈ వాటర్లో ఈ మొత్తం పేస్ట్ అంతా కలిపేసుకున్న బాగా కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ పోసేసింది. బాగా లూజ్గా అయిపోయింది అనమాట. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పట్టాయని చెప్తుంది. ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చక్కగా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా పొడి, ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా సర్వ్ చేసేసిందండి. చపాతీతో ఈ షేర్వా చాలా బాగుందండి. మా ఇంట్లో అందరికీ తినేసే షేర్వా చాలా ఇష్టం. అందుకే తన ద్వారానే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. ఈ షేర్వా రోటీ, పుల్కా, జొన్న రొట్టెలు అన్నింటిలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి. నచ్చితే మన ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.